నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. దీదీ కోటకు బీటలు అని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందే నేను ఒక వీడియో చేశాను. నిజానికి 28 సంవత్సరాల మమతా బెనర్జీ రాజకీయ సామ్రాజ్యం 2 నెలలు కూడా తిరగకుండానే పూర్తిగా తన చేజారిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎన్నికల ఫలితాలకు ముందే దీదీ కోటకు బీటలు అనే మాట చెప్పిన సందర్భంలో అనేక మంది మమతా బెనర్జీని వెస్ట్ బెంగాల్లో ఎవరు ఏమీ చేయలేరు అని చాలామంది కమెంట్ చేసిన వాళ్ళు లేదా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు 2 నెలలు కూడా గడవలేదు. మమతా బెనర్జీ తన రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే ఆమె అధికారాన్ని కోల్పోవడమే కాదు, తన పార్టీని కూడా వదులుకునే పరిస్థితి ఇప్పుడు వస్తోంది. ఎస్, నిన్ననే ఒక మీటింగ్ జరిగింది కోల్కతాలో. రితబ్రత బెనర్జీ అని ఇప్పుడు అపోజిషన్ లీడర్గా అంటే టీఎంసీ శాసనసభాపక్ష నేతగా ఉన్నటువంటి రితబ్రత బెనర్జీ సారథ్యంలో 64 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు అండ్ 70కి పైగా కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మమతా బెనర్జీ ఇప్పుడు టీఎంసీ అధినేత్రి అనే హోదాను కలిగి ఉన్నారు. టీఎంసీ అధినేత్రి అంటే టీఎంసీ చైర్పర్సన్గా ఆమె ఉన్నారు. సో ఆ చైర్పర్సన్ పదవి నుంచి ఆమెను తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో మమతా బెనర్జీ మేనల్లుడైనటువంటి ఈ అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా రితబ్రత బెనర్జీ ఆధ్వర్యంలోని రెబల్ ఎమ్మెల్యేలు అండ్ రెబల్ నాయకులందరూ కూడా మూకుమ్మడిగా ప్రకటించారు. సో అంతేకాదు ఈ సమావేశంలోనే టీఎంసీ ఇదే ఒరిజినల్ టీఎంసీ అని, ఇది రియల్ టీఎంసీ అని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అండ్ రెబల్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఇప్పుడు అరూప్ రాయ్ని వాళ్ళ అధ్యక్షుడిగా అంటే చైర్పర్సన్గా నియమించుకున్నారు. మమతా బెనర్జీ స్థానంలో అరూప్ రాయ్ వ్యవహరించబోతున్నారని ప్రకటించడం జరిగింది. సో ఇందులో కీలకమైన నాయకులు ఎవరెవరైతే ఈ పర్టికులర్లీ చెప్పాలంటే ప్రస్తుతం మమతా బెనర్జీకి గత 28 సంవత్సరాల్లో వాదోడుగా ఉన్నటువంటి అందరూ నాయకులు, దాదాపు అందరూ సీనియర్ నాయకులు కూడా మమతా బెనర్జీని వీడి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. కొంతమంది మాత్రమే మిగిలారు. ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో అరూప్ రాయ్ ఇప్పుడు చైర్పర్సన్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి, ఇంకోవైపు అరూప్ బిస్వాస్, రతిన్ ఘోష్, సబీనా యస్మిన్, ఫిరాద్ హకీం, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మేయర్ అయినటువంటి ఫిర్హాద్ హకీం, అరూప్ బిస్వాస్, రతిన్ ఘోష్, సబీనా యస్మిన్ వీళ్ళ నలుగురు కూడా వైస్ ప్రెసిడెంట్లుగా ఈ టీఎంసీకి ఇప్పటి నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తారని ప్రకటించడం జరిగింది. అండ్ ఇందులో అరూప్ బిస్వాస్కి సంబంధించినటువంటి విషయం కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది, అది తెలుసుకోవాలి. అరూప్ బిస్వాస్ ఎవరు అని అంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు. ఆయన టీఎంసీ ట్రెజరర్గా ఉన్నారు, కోశాధికారిగా ఉన్నారు. అంటే టీఎంసీకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆయన్నే చూస్తారు అధికారికంగా. సో ఇప్పుడు అరూప్ బిస్వాస్ ఈ రెబల్ ఎమ్మెల్యేల కూటమిలో చేరడము అండ్ అదే సమయంలో ఆయన కోల్కతాలోని ఒక ప్రైవేట్ బ్యాంక్, ఈ టీఎంసీకి సంబంధించినటువంటి అకౌంట్స్ మేనేజ్ చేసేటువంటి ప్రైవేట్ బ్యాంక్కి ఆల్రెడీ ఒక ట్రెజరర్ హోదాలో ఆయన వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ బ్యాంకులో ఉన్నటువంటి టీఎంసీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా ఫ్రీజ్ చేయవలసిందిగా ఆయన ఆల్రెడీ కోరారు. ప్రైవేట్ బ్యాంక్ ఆల్రెడీ ఆ నిధుల్ని ఇంకెవరూ కూడా వాడుకోవడానికి వీలు లేకుండా ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఆ నంబర్స్ ఎంత ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు మమతా బెనర్జీ ఆస్తులు లేకపోతే ఆ టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయని నేను చెప్తాను. సో అంతకంటే ముందు ఫస్ట్ అసలు పొలిటికల్గా చూసినట్లయితే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 3 వర్గాలుగా టీఎంసీ విడిపోయినట్టుగా కనబడుతోంది. అందులో 2 వర్గాలు రెబల్స్గా ఉన్నారు, మమతా బెనర్జీని విభేదించి బయటకు వచ్చిన వాళ్ళు. ఒకటి మమతా బెనర్జీ వర్గం. మమతా బెనర్జీ వర్గమేమో ఇప్పుడు ఈ మీటింగ్ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు రితబ్రత బెనర్జీ, అరూప్ రాయ్ లేకపోతే అరుణ్ బిస్వాస్ వీళ్ళందరూ కలిసి మీటింగ్ నిర్వహించుకున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఒక కామెడీ అని చెప్పేసి ఒక కామెడీ షో లాగా ఉంది అని మమతా వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. కునాల్ ఘోష్ మమతా నియమించినటువంటి మమతకు అనుచరుడుగా ఉన్నటువంటి టీఎంసీ స్పోక్స్ పర్సన్గా చెప్పబడుతున్నటువంటి కునాల్ ఘోష్ ఇదంతా కామెడీ షో అని ప్రకటించారు. అండ్ మమతా బెనర్జీ అంటేనే తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ, ఎవరు కూడా విడదీయలేరు. తృణమూల్ కాంగ్రెస్ని నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని ఆల్రెడీ సస్పెండ్ చేశాము, సస్పెండ్ చేసిన వాళ్ళ ఈ సమావేశము లేదా వాళ్ళు నియమిస్తున్నటువంటి కమిటీ ఇవేవి కూడా పనిచేయవు, అవేవి కూడా అధికారికంగా ఉండవు అని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతం ఈ రితబ్రత బెనర్జీ రెబల్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక కమిటీని నియమించారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే వీళ్ళు చెప్పినటువంటి వాదన ఏంటి అని అంటే 2022లో
పార్టీ కమిటీని నియమించారు, కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా కార్యవర్గాన్ని విస్తరించలేదు, మళ్ళీ దాన్ని నియమించలేదు. ఎందుకంటే 3 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ కమిటీకి అధికారాలు ఏవి ఉండవు అనేది ఈ రితా బెనర్జీ చెప్తున్న విషయం. సో కొత్త కమిటీని మేము నియమించుకున్నామనేది వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. అయితే మమతా బెనర్జీ ఇదే సమయంలో వీళ్ళు సమావేశమైన నేపథ్యంలోనే అటు ఆమె ఇంకో కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ ప్రకటించడం జరిగింది. దానికి మమతా బెనర్జీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. జనరల్ సెక్రటరీగా నేషనల్ జనరల్ సెక్రటరీగా అభిషేక్ బెనర్జీని నియమించారు. అండ్ అంతేకాదు సేమ్ ఆమె ఒక కమిటీలో ఇందులో సుబ్రతా బక్షి వైస్ ప్రెసిడెంట్గా మమతా బెనర్జీ ప్రకటించింది. అండ్ డెరెక్ ఒబ్రైన్ని జాయింట్ సెక్రటరీగా, డోలా సేన్ని జాయింట్ సెక్రటరీగా, సుభాషిష్ చక్రవర్తిని ట్రెజరర్గా నియమిస్తూ మమతా బెనర్జీ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో కొంతమంది సభ్యులు ఉన్నారు. ఒక పెద్ద కమిటీయే ఆమె ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు మమతా బెనర్జీ ఏర్పాటు చేసినటువంటి కమిటీని అధికారికంగా తీసుకోవాలా, లేక రెబెల్ ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసినటువంటి కమిటీని అధికారికంగా తీసుకోవాలా అనే విషయంలోనే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అండ్ సుప్రీంకోర్టుకు వెళితే ఈ కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. అండ్ ఇక అభిషేక్ బెనర్జీ లేదా ఇప్పుడున్నటువంటి మమతా బెనర్జీ వీళ్ళిద్దరికీ కూడా ఎలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది అని అంటే కనుక ఓవరాల్గా ఎంతమంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మాత్రం పూర్తిగా టీఎంసీని వీడినట్టుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అటు లోక్సభలో చూస్తేనేమో లోక్సభలో కాకోలి ఘోష్ దాస్తీదార్ నేతృత్వంలో 20 మంది ఎంపీలు ఇవాళ ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించారు. అండ్ వాళ్ళు ఆల్రెడీ సిటిజన్ పార్టీ, నేషనల్ సిటిజన్స్ పార్టీలో వాళ్ళు జాయిన్ అయినట్టుగా, విలీనం చేసినట్టుగా కూడా ప్రకటించారు. అంటే ఇప్పుడు ఇక్కడ 3 వర్గాలను ఇందాక నేను చెప్పాను. ఒకటి మమతా బెనర్జీ వర్గము, మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తున్నటువంటి వర్గము. ఇంకోవైపు లోక్సభలో 20 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాకోలి ఘోష్ దాస్తీదార్ వర్గము. మరొక వైపు అసెంబ్లీ అండ్ మున్సిపల్ కౌన్సిలర్లను కలిగి ఉన్నటువంటి రితా బెనర్జీ నేతృత్వంలోని, అరూప్ రాయ్ నేతృత్వంలోని ఒక వర్గము. ఈ 3 వర్గాల మధ్య ఇప్పుడు టీఎంసీ అధికారాలు ఎవరికి చిక్కుతాయి అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇక మరొక అంశం ఏంటంటే ప్రస్తుతం అసలు ఎన్ని నిధులు ఉన్నాయి ఈ టీఎంసీకి సంబంధించి అంటే అధికారికంగా ఇప్పుడు ఎలాగూ శివసేనకు సంబంధించినటువంటి తీర్పుని మనం చూసాం. శివసేన మీద ఎవరికి అధికారాలు ఉన్నాయి అని అంటే ఉద్ధవ్ ఠాక్రేకి లేవు, ఏకనాథ్ షిండేకే పూర్తి అధికారాలు ఉన్నాయని శివసేన పార్టీ గుర్తుని, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన పూర్తి అధికారాలని సుప్రీంకోర్టు ఏకనాథ్ షిండేకే కట్టబెట్టింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో మమతా బెనర్జీని కాదని ఈవెన్ రితా బెనర్జీకి ఈ అధికారాలు ఇచ్చే అవకాశం ఉందా అనేది ఒక కీలకమైన అంశం. దీని మీద కొంతమంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నటువంటి అంశాలను బట్టి చూస్తేనేమో నిజానికి పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎన్నికైన ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్స్లో గెలిచినటువంటి శాసనసభ్యులు లేదా పార్లమెంట్ సభ్యులు వీళ్లను బేస్ చేసుకుని కంటే కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్లో ఏం రాసింది, ఆ బైలాస్ ఏమున్నాయి, దాన్ని బట్టే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరి వాదనలు వాళ్లకున్నాయి. ఆ పార్టీ ఏర్పాటు చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆ కాన్స్టిట్యూషన్, పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆ కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీఎంసీ కాన్స్టిట్యూషన్లో నిజానికి అక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కార్యవర్గానికే పూర్తి అధికారాలు ఉంటాయా, లేదా మమతా బెనర్జీకే పూర్తి అధికారాలు ఉంటాయా, లేక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి చేసేటువంటి వాటికి అధికారాలు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. బికాస్ శాసనసభలో అండ్ లోక్సభలో అయితేనేమో నంబర్ గేమ్ నడుస్తుంది, న్యూమరిక్స్ ఆధారంగానే జరుగుతుంది. బికాస్ 2/3 మెజారిటీ ఉంటే విలీనం అవ్వడానికి ఆస్కారం ఉంది అనేది పార్లమెంట్ చెబుతున్నటువంటి విషయం. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ వేరు అండ్ పార్టీకి సంబంధించిన అధికారాలు, నియామకాలు వేరు. సో ఈ రెండింటినీ ఎలా అర్థం చేసుకోవాలనేది మనకు కొన్ని రోజుల్లో తేలబోతోంది. ఇక మరొక అంశం ఏంటంటే అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత డబ్బులు టీఎంసీ కలెక్ట్ చేయగలిగింది అని చూస్తే కనుక మొన్న 2019 నుంచి 24 మధ్య ఎలక్టరల్ బాండ్స్ రూపంలో తృణమూల్ కాంగ్రెస్ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 1609 కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్స్ రూపంలో వాళ్ళు డొనేషన్స్ రూపంలో పార్టీకి డబ్బులు వచ్చినట్టుగా ప్రకటించారు. 1609 కోట్ల రూపాయలు. ఇందులో ఈవెన్ పార్టీకి సంబంధించినటువంటి ఫిక్స్డ్ అసెట్స్ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి అసెట్స్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే 2025 అక్టోబర్లో ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి డేటా ప్రకారం
టీఎంసీ అధికారిక డేటా ప్రకారం ఇండియన్ ఎక్స్ప్రెస్లో కథనం వచ్చింది, అధికారిక డేటాను బేస్ చేసుకొని. దాని ప్రకారం 676.11 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకులో క్యాష్ రూపంలో అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో, చెక్స్ ఇన్ హ్యాండ్ రూపంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో 676 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉంది. ఇప్పుడు ఆ క్యాష్ని 676 కోట్ల రూపాయల డబ్బుల్ని ఇవాళ ఫ్రీజ్ చేయవలసిందిగా రెబల్ గ్రూప్లో జాయిన్ అయినటువంటి అరూప్ బిస్వాస్, గతంలో ట్రెజరర్గా పనిచేసినటువంటి వ్యక్తి, బ్యాంకుకి చెప్పారు. సో బ్యాంక్ వాటిని ఫ్రీజ్ చేసింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ ఎన్నున్నాయి, వాళ్ళకి నిజంగా ఆస్తులు ఎన్నున్నాయని చూస్తే కనుక 7.15 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో 3.37 కోట్లు బిల్డింగ్స్ రూపంలో అండ్ 2.29 కోట్లు వెహికల్స్ రూపంలో, వాహనాల రూపంలో ఉన్నట్టుగా సమాచారం. అండ్ మరొక వైపు టోటల్ ఇన్కమ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి టోటల్ ఇన్కమ్ ఎంత, ఆదాయం ఎంత అంటే 219.35 కోట్లు ఒక సంవత్సరంలో ఆదాయం రూపంలో వచ్చినట్టుగా టీఎంసీ అక్టోబర్ నెలలో ప్రకటించింది. అండ్ అందులో 184 కోట్లు డొనేషన్స్ రూపంలో వచ్చినట్టుగా చెప్పింది. ఇక 2024-25 సంవత్సరంలో ఎలక్షన్స్ కోసమని అధికారికంగా 137.58 కోట్లు ఖర్చు చేసినట్టుగా ఈ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి డీటెయిల్స్లో టీఎంసీ ప్రకటించిన పరిస్థితి. సో టీఎంసీ ఇప్పుడు మనం ఎంత ఖర్చు చేసింది అనే దానికంటే కూడా ఎంత ఆస్తులు ఉన్నాయని లెక్క వేస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం 7.15 కోట్ల ఆస్తులు ఉన్నాయి అండ్ 676 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, అంటే వాళ్ళ క్యాష్ రూపంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవి కాక ఇంకా ఏవైనా లావాదేవీలు ఉన్నాయా అవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది. సో దీని మీద ఆల్రెడీ ఒకవైపు రితాబ్రతా బెనర్జీ వర్గమేమో ఇవి మాకే చెందుతాయి, అసలైన టీఎంసీ ఇదే అని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ ఏమో మమతా బెనర్జీ ఈక్వల్స్ టు టీఎంసీని మమతా బెనర్జీని వేరు చేయలేదని ఈ వర్గం చెబుతున్నారు. అటు లోక్సభలో ఉన్న పరిస్థితి వేరే రకంగా కనబడుతోంది. ఇప్పుడు ప్రస్తుతం మమతా బెనర్జీ అసలు ఎలా ఆమె భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి అయితే తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఫస్ట్, ఆమె ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి, బికాస్ భవానీపూర్లో ఆమె ఓడిపోయారు. సో అసెంబ్లీలో అడుగు పెట్టలేరు. ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాలన్నా, బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాలన్నా కానీ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఎలక్ట్ అయ్యి వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా సరే ఎమ్మెల్యేని రాజీనామా చేయించి, ఆమెకున్న ఎమ్మెల్యేలే ఇప్పుడు 16 మంది ఉన్నారు, 64 మంది అటు రెబల్ గ్రూప్లో ఉంటే 16 మంది మాత్రమే టీఎంసీతో ఉన్నారు, అంటే మమతా బెనర్జీతో ఉన్నారు. సో 16 మందిలో ఎవరన్నా ఒకరిని రాజీనామా చేయించి అసెంబ్లీలో అడుగు పెడదామా అంటే రాజీనామా చేస్తే గెలుస్తామో లేదో అన్న ఒక ఖచ్చితమైన అపనమ్మకమే ఉంది. ఎందుకంటే గెలవడం చాలా కష్టం ఇప్పుడు బీజేపీకి ఉన్న వేవ్ నేపథ్యంలో. అండ్ ఇదొక ప్రాబ్లం. రెండోది, పోనీ లోక్సభలో అడుగు పెడదామని లోక్సభ సభ్యులను ఎవరైనా రాజీనామా చేయిద్దామా అని అంటే కనుక ఎవరు రాజీనామా చేసినా కానీ అక్కడ గెలవడం అసాధ్యంగా కనబడుతోంది. ఒక బహరాంపూర్ నియోజకవర్గం మాత్రమే కొంత ఆశ ఉండింది, ఎందుకంటే 60% మంది ముస్లిం ఓట్లు ఉన్నారు కాబట్టి బీజేపీకి అంతగా వాళ్ళు అనుకూలంగా ఉండరు అనుకుంటే కనుక ఆ సీట్ని కనుక అక్కడ రాజీనామా చేయించి వెళదామంటే యూసఫ్ పఠాన్ దానికి అంగీకరించలేదు. యూసఫ్ పఠాన్ రెబల్ గ్రూప్లోకి చేరిపోయారు. సో దీంతో బహరాంపూర్ కూడా అక్కడ ఖాళీ కాని పరిస్థితి కనబడుతుంది. సో లోక్సభలో అడుగు పెట్టలేని స్థితి ఇవాళ మమతా బెనర్జీకి ఉంది. పోనీ రాజ్యసభ సభ్యులను ఎవరినైనా సరే రాజీనామా చేద్దామంటే అసెంబ్లీలో నెంబర్స్ లేవు కాబట్టి రాజ్యసభ ఒకవేళ రాజీనామా చేస్తే అది ఖచ్చితంగా బీజేపీ ఖాతాలోకి వెళుతుంది. సో అధికారికంగా పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో అడుగు పెట్టలేని స్థితి మమతా బెనర్జీకి ఉంది. పోనీ అధికారికంగా అసెంబ్లీని పక్కన పెట్టేసి ప్రజా ఉద్యమాలు చేద్దామా అంటే క్యాడర్ ఆమెకు అనుకూలంగా లేని పరిస్థితి కనబడుతోంది. ఈవెన్ కౌన్సిలర్లు కూడా ఇవాళ రెబల్ గ్రూప్లో చేరుతూ ఉన్నారు. అధికారికంగా టీఎంసీకి సంబంధించిన రాజకీయ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఆమె భూస్థాపితమైనట్టుగానే ఆమె రాజకీయ వాతావరణం చూస్తుంటే మనకు అర్థమవుతోంది. ఇక ఆమెకున్న ఇంకో ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆమెకు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ ఇస్తామని, అభిషేక్ బెనర్జీకి నేషనల్ జనరల్ సెక్రటరీ పొజిషన్ ఇస్తామని హామీ ఇచ్చారనే సమాచారం వస్తోంది. కానీ కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత మమతా బెనర్జీ తన స్టైల్లో తాను ఆపరేట్ చేయడానికి వీలుంటుందా అనేది మరొక అంశం. సో ఈ నేపథ్యంలో ఒక రకంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా 2 నెలలు కూడా తిరగలేదు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 2 నెలలు కూడా కాలేదు. 2.5 దశాబ్దాలు, ఆల్మోస్ట్ 1998లో పార్టీని స్థాపించారు. ఇప్పటికి 28 సంవత్సరాలు అవుతోంది. 28 సంవత్సరాల రాజకీయ పార్టీ పూర్తిగా మమతా బెనర్జీ కోల్పోయిన పరిస్థితి 2 నెలల కాలం కూడా గడవకముందే. సో ఇది కేవలం ఆమెకి పైన ఇంత జరుగుతున్నా కూడా ఎవరికి జాలి కూడా రావట్లేదు. కారణం ఏంటి అనంటే ఆమె రాజకీయం చేయడం కంటే దౌర్జన్యం చేస్తూ వచ్చారు.
ఆమె నిజంగా చెప్పాలంటే ఒక రాజనీతిని ప్రదర్శించకుండా కేవలం అక్రమంగా ఎలాగైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక దౌర్జన్యపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని అందించారు. దేశ వ్యతిరేక విధానాల్ని అవలంబించారు. అందుకే మమతా బెనర్జీ ఇంత కోల్పోతున్నా ఎవరికి కనీసం జాలి కూడా కలగట్లేదు. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కమెంట్స్ ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.